ఏంట్రా అంత చెత్త చెత్తగా చేస్తున్నారు? మన ప్రిన్సిపల్ గారు చూస్తే వెంటబడి మరి తంతాడు. భయం ప్లస్ వినయం కూడా. ఆ పొట్టి కోతికళ్ళ ప్రిన్సిపల్ గారు మన ఏం చేస్తాడు? లేకపోతే మనం ఏదో సరదాగా కాలేజ్ కలర్స్ చూడడానికి వస్తే మనల్ని కలర్స్ చేయమంటాడా? ఈ కలర్స్ చూసి ప్రిన్సిపాల్ గారి ఫేస్ లో కలర్స్ మారాలి, పిచ్చెక్కాలి, పిచ్చి కుక్కలా పరిగెత్తాలి. అది కొంచెం ఆపేమని చెప్పు. ఆపాలి కదా సార్. మీకు తెలుసా మన ప్రిన్సిపల్ గారికి ఓ బండ కూతురుందిరా, నల్లగా ఉంటుంది. మన తారలాగే సార్. కారు నలుపు అంటారా సార్? మీరు చావన ఛాయ, అమ్మగారేమో డర్రు నలుపు. మీ ఇద్దరికి పుట్టిన పిల్ల తెలుపు అయితే డౌట్ పడాలి గాని నలుపు అయితే హ్యాపీనేగా. కన్విన్స్ అయ్యాగానే ఆపేమని చెప్పరా? అయ్యో కట్ చేయవయ్యా. ఎస్ కట్ చేయాలి. కట్ చేయవయ్యా. కట్ చేయాలి. అరే కట్ చేయవయ్యా. కట్ చేయాలని మాకు తెలుసండి, కనెక్షన్ ఎక్కడుందో తెలియట్లేదే. ఆ వైర్ ఎక్కడుందో చెప్పవయ్యా, నేను నోట్తో కట్ చేస్తాను. కార్డ్లెస్ దానికి వైర్లు మీకేమో తెలియదు. నన్ను కాస్త ఆలోచించుకునేవ్వండి సార్. బాగా ఆలోచించాలంటయ్యా. వీడిని తీసుకెళ్లి ఆ గ్రౌండ్ లో మడత మంచం వేసి పడుకోబెట్టు. పైన చూసుకుంటూ ఒకటే ఆలోచించుకుంటాడు. వీడిని తాగలయ్యా. అది అవును, పోస్ట్ ఎక్కడ ఫిక్స్ చేసావు? అరే నాకేందయ్యా, ఈ మాత్రం దానికి వచ్చేస్తారు టై కట్టుకొని టచ్ చేసుకొని. అరే ఆపు ఆపు అని చెప్పి ఇందాక చూసి ఆపేంటి? వీరస్వామి నువ్వు చాలా కట్టాడు బాబు. మన దేశీ గడికి సెకండ్ సెటప్ కూడా ఉంది, నీకు తెలుసా? ఇంచుపేట కంచల్ రేవు పచ్చడాప. మనిషి మంచి ఎత్తు కానీ ఏజ్ మాత్రం ఓవర్. ఇంటి ముందేగా మా పెద్దమ్మ ఉండేది. వంట మొత్తం వెళ్ళినట పెద్ద గ్యాస్ ట్రబుల్ గాడు. అసలు ఈ రోజుకి పెద్ద విని బాత్తోనే ఉంటుందంట. వీడేమో కొట్టొద్దు గిల్లు అని ఒకటే అరుపులట. సార్ మనం ఓ పని చేద్దాం. టుమారో సారీ రేపు సండే కదా, మండే 1 o'clock వస్తాను, వర్క్ ఫినిష్ చేస్తాను. ఏమంటారు? వీరస్వామి సార్ ఒక్కటి పీకు. అతిదానికట్ట నవ్వబాక. ఇదిగా అమ్మాయి, పంతంలో నువ్వు కూడా మీ అమ్మ లాంటి దానివేనని నేను ఏం మాట్లాడకుండా ఊరుకుంటున్నాను. అంత మాత్రాన ఈడ అలగా జనంతో తిరిగావంటే తిరుగు డబ్బాలో అమెరికా పంపిస్తా. ఏంటంటే నుంచున్నా కూసున్నా మన ఎత్తుకు సరిపడేట్టు ఉండాలా. అప్పుడే పై చూపులో చూసే వాళ్ళకి మన సిరికో మర్యాద. అసలు మనతో మాట్లాడాలంటే అవతల వాడి కనీసం జేబులో 1,00,000 రూపాయలైనా ఉండి తీరాలంతే. ఏంది మాట్లాడకుండా అట్టపోతావు? ఏంది నీ జేబులో 1,00,000 రూపాయలు లేవుగా? చాలా బాగా అన్నాడు వీడు. నువ్వు రావే రోటీ తిందు ముండా. ముండా ముండా అంటదేనిరా? నాన్న ముండా అంటే పంజాబీలో మొగుడా అని అర్థం. వరే నీ పంజాబ్ పెళ్ళం తెలుగు భాషనంట ఇంచె లెక్కన మద్దతు చేస్తా ఉంటే కొంచెం కూడా బాధపడకుండా నవ్వుతా కూకుంటావేంద్రా? ఇదిగా ఆ తలుపై పరువు పంచి కూడా తీసుకొని పారిపోద్ది ఎవడన్నా ఏంటే. ఏం పంజాబ్ భాషో ఏందో, నక్కంటే ముక్కంట, కుక్కంటే తొక్కంట, చొక్కంటే బొక్కంట. చిచి అన్ని బూతులే. చస్తున్నాం ఈ కర్మ కర్మ. ఆహా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. ఈ రొట్టెల్లోకి ఈ కూర మాత్రం బ్రహ్మాండంగా చేస్తున్నాడు నా కోడలు. నన్నేగా. కూరలో దారం సరిపోయిందా? దారమా? అది కారం నాన్న. ఏడ్చినట్టే ఉంది దీని భాష. ఒరే నాయనా, నువ్వు పంజాబ్ లో ఉద్యోగం చేయడం బాగానే ఉంది. అక్కడ నీ పై ఆఫీసర్ ఫ్యామిలీ మొత్తాన్ని టెర్రరిస్టులు లేపేస్తే మిగిలిపోయిన ఈ పిల్ల మీద జాలితో నువ్వు పెళ్లి చేసుకోవడం బాగానే ఉంది. కానీ నీ పెళ్ళమే 30 రోజుల్లో తెలుగు భాష అనే పుస్తకాన్ని దాన్ని పట్టుకొని రోజుకు 30 సార్లు నన్ను తెలుగుని మద్దతు చేయడం మాత్రం నేను తట్టుకోలేకపోతున్నారా. ఇదిగో సింగిల్ ఫైనల్ డెసిషన్ గా చెప్తున్నాను, ఆ తెలుగు మానేమని చెప్పరా. ఇంకా నయ్యం మాట్లాడడం మానేమని చెప్పలా. మరీ మంచిది. అయినా మన ఇళ్లలో పనిచేసుకునే ఆడాలకి మాటలెందుకు? నువ్వు చెప్పింది నాకు బాగా నచ్చిందే. ఒసే నీ మాట దరిద్రం కానీ నీ మనిషి మంచి మంచి నీచం. ఒరే అబ్బాయి, నేను తెల్లారగట్ల దొంగల బండికి వెళ్ళిపోతా. అవతల వ్యవసాయ పనులు కూడా ఆగిపోయి ఉన్నాయి. పైగా ఈ వయసులో ఒక ఆడదాని చేత ఏవే అచ్చే వచ్చే అనిపించుకోవడం నా రక్త పొట్టుకంత మంచిది కాదు. ఆ ఇచ్చేయడం కూడా అర్థం చేసుకో. సార్
ఆడిటోరియంలో ఏదో సీటు కింద ఎవరో బాంబు పెట్టారు సార్. అలాగా తీసుకొచ్చావేంట్రా పైన దేవుడున్నాడు కింద నేనున్నాను నీకేమీ భయం లేదు నువ్వు వెళ్ళి అనౌన్స్ చేయి సార్. నువ్వు ముందెళ్ళు వెనక నేను వస్తాను సార్ సార్ ప్రిన్సిపాల్ బతుకున్నగా ప్యూన్ స్టేజ్ మీదకి వెళ్ళి అనౌన్స్ చేయటం మన సంప్రదాయం కాదు సార్. మీరే వెళ్ళి అనౌన్స్ చేయండి సార్. అంతేనంటావా అంతే సార్. నువ్వు నా వెనకాలంటా అలాగే సార్. నాడు డియర్ స్టూడెంట్స్, కొన్ని అనివార్యమైన కారణాల వల్ల ఈ ప్రోగ్రామ్ గ్రౌండ్ లో షిఫ్ట్ చేస్తున్నాం. మీరందరూ ఏం చేస్తారంటే ఇలా పరిగెట్టండి. ఆడిటోరియంలో ఎవరో బాంబు పెట్టారు. పరిగెత్తండి. బాంబులు పెట్టేవాళ్ళు ఎదురుగా స్టేజీ మీద కనిపించేట్టు పెట్టచ్చు కదా. పోలీసులు పిలవండి. బాంబుల వాసన చూసే కుక్కలు కూడా తీసుకురమ్మనండి. నాకు తెలియకుండా ఎవరు ఏం చేయడానికి వీల్లేదు. వీల్లేదు వీల్లేదంటే వీల్లేదు. బాంబు సార్. తెలుసయ్యా, అందుకే కదా కాళ్ళు జేబులో పెట్టుకుని పరిగెట్టుకుంటూ వచ్చాం. అది కాదు సార్, బాంబు సార్. తెలుసయ్యా, పేలిందా? పేర్లేదు సార్. సార్ పేలుతుంది సార్. పడుకోండి పడుకోండి. జస్ట్ లై డౌన్. పడుకోండి. మోరల్ సైన్స్ అంటే నీతి శాస్త్రం. ప్రతి విద్యార్థికి ఈ శాస్త్రం ఎంతో అవసరం. అందుకే నేను ప్రిన్సిపల్ అయ్యాక కూడా పని కట్టుకుని వారానికి ఒకసారి ఈ క్లాస్ పీకుతుంటానన్నమాట. ఈ రోజు టాపిక్ వ్యక్తిత్వము వికాసము. వ్యక్తిత్వము వికాసము. ఇది మెయిన్ టాపిక్ అన్నమాట. దీనికి ఒక సబ్ టైటిల్ కూడా ఉంది. అదేంటంటే ధూమపానము దుర్గుణము. ఈ ధూమపానం ఎంత దుర్మార్గమైన దుర్గుణం అంటే దీన్ని నేను ప్రాక్టికల్ గా చేసి చూపిస్తాను. ఇప్పుడు నేను ఇలా ఉన్నాను. నా మీద మీకు చిన్న భక్తి, కాస్తంత గౌరవం, చెప్తాడు మర్యాదను. అదే నా జేబులో నుంచి ఈ సిగరెట్ పెట్టే, ఈ అగ్గి పెట్టే, ఇక్కడ పెట్టే. ఇప్పుడు చెప్పండి, మీకు నా మీద గౌరవం ఎంత తగ్గిపోయిందో, మర్యాద ఎంత పడిపోయిందో, భక్తి ఎంత బద్దలైందో ముందు ముందు మీకే తెలుస్తుందన్నమాట. అయినప్పటికీ ఈ సిగరెట్ నేను తీసుకున్నాను. ఇప్పుడు నా మీద మీకు కలిగే అసహ్యాన్ని మీకే దశల వారీగా చేసి చూపిస్తారన్నమాట. కింద పడిపోయింది, ఏం పర్వాలేదు. ఇంకో సిగరెట్ తీసుకుంటా, లెసన్ మాత్రం కంటిన్యూ చేస్తా. ఇది రెండో సిగరెట్. ఒకప్పుడు నన్నందరూ నారదుడు అనేవారు. ఎందుకో తెలుసా? నేను వస్తుంటే నాకంటే ముందు పొగొచ్చేది. అంత చేసిపోకన్నమాట. ఏంటో నాకు అర్థం కాదు. సిగరెట్ పడకపోతే చెవులు మూసుకుంటారండి, ముక్కులు మూసుకోవాలి కానీ అర్థం లేకున్నాను. మై డియర్ స్టూడెంట్, ఇప్పుడు నేను చేయబోయేది నా ప్రయోగంలో క్లైమాక్స్. Students must be crazy. ధూమపానం